మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం బేకరీ స్టైల్లో క్రిస్పీగా బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దాం రండి. రవ్వ బొబ్బట్లు ఎలా చేయాలని. ఇప్పుడైతే మనము రవ్వని అంటే ఓలిగో రవ్వ ఉంటుంది కదా, దాన్ని మనము 2 hours or 3 hours బిఫోరే నానబెట్టుకోవాలి, కలిపి నానబెట్టుకోవాలి. అది మనం నానబెట్టుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసి అందులోకి బాగా కలపాలి. దాన్ని ఆయిల్తోనే నానబెట్టుకోవాలి 2-3 hours. దెన్ ఆ తర్వాత మనం కొంచెం పిండి తీసుకొని మనం చపాతీ తిక్కుతాం కదా, దాంతోనే మనం ఇలా చూపిస్తున్నాం కదా వీడియోలో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు అలాగే చేయండి. సేమ్ ఇలా మాకు ఎలా వచ్చాయో మీకు కూడా సేమ్ అలానే వస్తాయి బొబ్బట్లు. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. నేను కూడా ట్రై చేశాను, నాకు కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఇక్కడ మా నానమ్మ చేస్తుంది క్రిస్పీగా బొబ్బట్లు. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎంత పల్సాగా ఉంటే అంత టేస్ట్ ఉంటాయి బొబ్బట్లు. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.